భక్తవత్సలం గారు, భక్తవత్సలం గారు. నమస్కారం. ఏంటి ఊరు పెద్దలందరూ ఇలా వచ్చారు? అయ్యా, నిన్నటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఊరి పెద్దలందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చామయ్యా. ఏంటది? ఏ అమ్మవారి కోరిక కోసం అయితే మీరు ఈ ఊరికి వచ్చారో ఆ అమ్మవారి కోరిక ప్రకారం మీ ఇంటి నుంచి శారనివ్వాలి. అమ్మవారికి సారివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పద్మాక్షి గారు, అమ్మవారికి సారని మీ కుటుంబం నుంచి ఇవ్వాలని అందరూ అంటున్నారు. కానీ ఊరి పెద్దలు, ఊరికి పెద్ద దిక్కు అయిన పోచమ్మ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి నిర్ణయం? అదేనమ్మా, అమ్మవారికి సారని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించిన ఈ లక్ష్మి తన భర్త చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించాలని నిర్ణయించాము. అదేంటి, నా మనవడి చేత కదా సారి ఇప్పించాలి, అది కదా ఆనవాయితీ. దానికోసమే కదా మీరు మమ్మల్ని ఇక్కడికి పిలిచారు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు? అమ్మా, దయచేసి కోపగించుకోకండి. అమ్మవారికి రక్తతర్పణం చేసి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించిన ఈ అమ్మాయి చేతుల మీదుగా తీసుకుంటేనే మంచిదని పోచమ్మ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఊరి శ్రేయస్సు కోసమమ్మా. దయచేసి మా మాట వినండి. కాదంబరి, నువ్వు ఆగవే. ఇక్కడికి మనం వచ్చింది ఊరికి మంచి జరగడం కోసం, ఊరు బాగుపడడం కోసం. కరెక్ట్గా చెప్పారు మామయ్య. లక్ష్మి బయట మనిషి మీకు కాదు కదా, మన మనిషే. విహారి చేయకపోతే ఏముంది, లక్ష్మి మన మనిషే కదా. లక్ష్మి చేసినా ఊరికి మంచి జరుగుతుందంటే అలాగే కానిద్దాం. అదెలా కుదురుతుంది? అయినా అది మన ఇంటి మనిషి ఏంటి, మన పని మనిషి. పని మనిషి చేత సారి ఇప్పిస్తే సరిపోతుందా? అక్క, తన పని మనిషి ఏం కాదు, లక్ష్మిని మన ఇంటి మనిషిలానే. అత్తయ్య, ఊరి మంచి కోసం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారమే చేద్దాం. అమ్మా లక్ష్మి, నువ్వు నీ భర్త కలిసొచ్చి సారిని అమ్మవారికి ఇవ్వండి. నీ భర్తంట పిలు. ఇంకెవరు? భర్త అంటే ప్రకాష్ ఉన్నాడు కదా. ప్రకాష్ రా. ఇప్పుడు వీడు లక్ష్మి భర్త కాడు అని చెప్తే ఊరి వాళ్ళంతా నా కూతుర్ని, అల్లుణ్ణి సారీ సమర్పించమని చెప్తారు కదా. ఏ ఆగరా! ఏరా, నువ్వు లక్ష్మి భర్తవా? నిజం చెప్పు. ఆంటీ, లక్ష్మి భర్త నేనే కదా ఆంటీ. ఈరోజు మీరు కొత్తగా అడుగుతున్నారేంటి? ఎలా భర్తవవుతావురా నువ్వు? ఏంటి పద్మాక్షి, ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం ఆగమ్మా.
వీడు ఆ రోజు మనందరికీ లక్ష్మితో పెళ్ళయిందని మనకిచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ అంతా ఫేక్. ఆంటీ అది కాదా ఆంటీ? వీడు నీ భర్త కాదని నువ్వైనా చెప్పాలి కదే. అప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా. అయ్యో, ఇప్పుడు బాబీ తన భర్త అని బయటపడుతుందా ఏంటి? నాకు తెలుసు వీడు దొంగ నాటకం ఆడడానికే వచ్చాడు. విహారీ అది కాదు విహారీ, నా మాట విను విహారీ. నోరు మీరా